వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. మేకపాటి రాజగోపాల్ రెడ్డికి కాకర్ల సవాల్. మేదర సంఘం సామాజిక భవనాన్ని ప్రారంభించిన మంత్రి అంబటి. నెల్లూరులో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం. ఇక డీటెయిల్స్ చూస్తే సత్తెనపల్లిలో సాహితీ లోకన తొలి తెలుగు కవయిత్రిగా మొల్లా కీర్తి ప్రతిష్టలు సాధించారని, మహిళా లోకానికి ఆమె ఆదర్శమని రాష్ట్ర జలవనరుల శాఖ మాచిలు అంబటి రాంబాబు అన్నారు. వార్డుల్లో మొల్లా జయంతిని పురస్కరించుకుని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆమె విగ్రహాన్ని మంత్రి అంబటి స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన అన్ని అంశాలపై చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమా అని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి కాకర్ల సురేష్ సవాల్ విసిరారు. కలిగిరి మండల టీడీపీ ఆత్మీయ సమావేశం కలిగిరి పట్టణంలో మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడారు. ప్రస్తుత శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు నాయకులు ఎమ్మెల్యేగా చేశారు. వారు మన పార్టీలో ఉన్నారు. అలాగే మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు గారు, వారికి కూడా వారి సలహాలు తీసుకొని వారి ఆశీస్సులతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాగే 3 పార్టీల కలయిక ఇది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కార్యకర్తల్ని కలుపుకొని ఉదయగిరి నియోజకవర్గంలో 3 పార్టీలకి కార్యకర్తలు ఉన్నారు. జనసేనకి, బీజేపీకి కూడా కార్యకర్తలు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఎప్పటి నుంచే ఉంది. తర్వాత స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఏబీపీ అవ్వచ్చు. నేను కూడా ఒకప్పుడు ఆర్గనైజేషన్ లో ఉన్నవాడిని. వాటి నుంచి ఉన్న కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని, వాళ్ళందరూ సలహాలు తీసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే నాకు దైవంతో సమానమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు, మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని చెప్తాను సభాముఖంగా. అలాగే ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటాం, అవి ఒక ఎత్తు. దాంతో పెద్దగా అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు పొలిటికల్ దీంట్లోకి వచ్చి మనం ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. దయచేసి అందరూ బూత్ ఇన్ఛార్జ్ లెవెల్, బూత్ లెవెల్లో ఆలోచన చేయండి. యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు కానీ ఒక్కసారి ఆ లిస్టు ముందేసుకొని ఎంతమంది ఉన్నారు. మనకు 2019 లో మన పరిస్థితి ఏంటి? కలిగిరి మండలం దాదాపుగా 5,400 ఓట్లు మనం వెనకున్నాం 2019లో. ఒక్కసారి ఇక్కడున్న యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ సమనీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఒక్కసారి చూడండి, ఆ లిస్టు వెరిఫై చేయండి. మన పరిస్థితి ఏంటి, ఈ రోజున మనం ఎంత ఇంప్రూవ్ అయ్యాము, ఇంకేదన్నా మనం చేస్తే మన ఓటు శాతం పెరిగే అవకాశం ఉందా ఒక్కసారి ఆలోచించండి దయచేసి. మీకు ఏ అవసరం ఉన్నా కూడా మన క్యాంప్ ఆఫీస్, వింజమూరు క్యాంప్ ఆఫీస్ లో ఒక వార్ రూమ్ ఉంది. రూమ్ లో ఎప్పుడు దాదాపుగా ఒక 20-25 మంది వర్క్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడికి వస్తే ఆ లిస్ట్ ఉంటుంది, మిమ్మల్ని గైడ్ చేస్తారు. లేదంటే మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి ఆ విషయం మీద దృష్టి పెట్టండి. కృష్ణారెడ్డి గారు, మనం కూడా, మీరు కూడా దయచేసి ఒకసారి వెరిఫై చేయండి. అది అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. జై కలిగిరి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని, ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించామని, ఇలాగే మళ్లీ సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ప్రజలు తప్పక ఆశీర్వదించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం భీమవరంలో విజయీభవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విజయీభవ యాత్ర కొనసాగించిన ఎమ్మెల్యే మేకపాటి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. సత్తెనపల్లి పట్టణంలోని 20వ వార్డులో మేదర సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన సామాజిక భవన అదనపు గదిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నంలో భార్యని కోల్పోయిన బాధితుడు విష్ణు మొలకల శివశంకర్రావుకు సరైన న్యాయం చేయాలని తెనాలి గుంటూరు రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికార పక్ష నేతల వల్ల గతంలో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు కూడా కేసు పెట్టిన వారిని అరెస్టు చేయకుండా అడ్డుకుంటున్నారని, ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మోసం చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్ది మహిళా పక్షపాతిగా నిలిచిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని టీటీడీ పాలక మండలి సభ్యులు వై సీతారామిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా చేయూత స్త్రీనిధి పథకం నిధుల పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సివి విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్యతో కలిసి వై సీతారామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభాస్థలి వద్దకు రాగానే ఎంపీడీఓ మునెప్ప, ఏపీఎం జయశ్రీ ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు. రాఘవేంద్ర స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వై సీతారామిరెడ్డి మాట్లాడారు. అందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతున్నాను. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మోసం చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే మా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దారు. వైఎస్ఆర్ ఆసరా పథకం మీద 726 డాక్టర్ గ్రూపులకు 3,35,00,000 రూపాయలు, 4వ విడత వైఎస్ఆర్ చేయూత 3,606 మందికి 6,76,00,000, 12,500 రూపాయలు. స్త్రీనిధి పథకం మీద 500 మంది లబ్ధిదారులకు 3,02,00,000 రూపాయలు మహిళా చెక్కును ఆవిష్కరించడం జరిగింది. అందరూ త్వరలోనే మీకు అందరికీ ముట్టినాయి కదమ్మా ఇవన్నీ పథకాలు. అందరూ చెప్పాలా జై జగన్ అని గట్టిగా చెప్పండి. రేపు యుద్ధానికి సిద్ధమ్మా, సిద్ధము కదా. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో గుర్తుంచుకొని ఫ్యాన్ గుర్తుకు మీరు ఓటు వేసి రేపు మా సోదరుడు బాలనారెడ్డి అయిన గారు, మా సోదరుడు అనివార్య కారణం వల్ల రాలేదు, అందుకోసం నేను వచ్చినాను. మీరు తప్పకుండా మా సోదరునికి జగన్మోహన్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు. గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం జగనన్న కాలనీలో 4,20,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన 33/11 విద్యుత్ ఉపకేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని విద్యుత్ కేంద్ర ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ఇల్లు నిర్మాణం కానీ, మంచినీటి సౌకర్యాలకు కానీ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్నటువంటి పొలాలు 640 ఎకరాలు ఈ గుడివాడ పట్టణంలో కానీ, గుడివాడ పరిసర ప్రాంతంలో కానీ, మంచినీటి అవసరాలకు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ చంద్రబాబు కొన్నటువంటి ల్యాండ్ సెంట్ కూడా లేదు. తాగటానికి మంచినీళ్ళు గుడివాడలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నేను శాసనసభ్యుడు కూడా 47 ఎకరాల ట్యాంక్ ఉంది. ఈరోజు 106 ఎకరాల ల్యాండ్ రాజశేఖర రెడ్డి గారు కొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కొత్తగా తవ్వింది రాజశేఖర రెడ్డి గారు, నేను ఎమ్మెల్యే అయినాక. కనీసం మంచినీటి అవసరాలకు కొనలేకపోయాం. ఇంటి రామారావుది మా మామగారి స్థలం, మా గడ్డ గాడిది గుడ్డు, ఒక్క ఎకరం మంచినీటి సౌకర్యాలు కొనలా, ఒక్క ఎకరం పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం కొనలా. 625 ఎకరాలు ల్యాండ్ కొని మంచినీటి చెరువులు తవ్వి, పంప్ హౌసులు కట్టి, సబ్ స్టేషన్లు కట్టి, ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, మౌలిక సదుపాయాలు కల్పించి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి ఎవడో సైకో, దేనికి సైకో ఇవన్నీ చేసినందుక, నువ్వేమి చేయకుండా గుడ్డి గొర్రెలకు పొల్లు తోయినందుకు నువ్వు బుద్ధిమంతుడువా? ఈ రాష్ట్రంలో ఎవడన్నా సైకో గాడు కానీ, సైకో నా కొడుకు కానీ, ఎవడన్నా పనికిమాల నా కొడుకు కానీ ఉన్నాడంటే వాడు ఒక్కడే చంద్రబాబు. ఇటువంటి పనికి మాలినటువంటి చంద్రబాబుకి ధైర్యంగా నేను ఈ పని చేశాను నాకు ఓటేమని చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేక ఓ పక్కన దత్తపుత్రుడిని, ఓ పక్కన ఉత్తపుత్రుడిని, ఓ పక్కన బీజేపీ వదినమ్మని, ఓ పక్కన కాంగ్రెస్ చెల్లెమ్మని పెట్టుకుని ఈ పనికి మాలిన అందరిని వేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తా,
నీ బాబు ఖర్జూర్ నాయుడు గారి దిగి రావాలి ఆకాశం నుంచి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే. ప్రజలకి నేను ఈ కార్యక్రమం చేశాను. ఈ 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కి ఇచ్చాను. మీ ఇళ్ళకి ఇంతమంది పేదలకు ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాను. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాను. నేను మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే వేయొద్దు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నమ్ముకుని మీ ముందుకు వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మగాడు, మీరు సింహంలాగా సింగల్గా వస్తాడు. దమ్ముగా ధైర్యంగా దేవుణ్ణి ప్రజలు నమ్ముకుని, మీరు నక్కలో, కుక్కలో, గాడిదలు, గుర్రాలు, దున్నపోతులు అందరిని వేసుకుని ఇక్కడికి వచ్చి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి ఈ ప్రాంతాన్ని ఈ రకంగా తీర్చిదిద్దడానికి ఇంతమంది పేదలకి ఇల్లు నిర్మించినటువంటి కార్యక్రమంలో మరి ఎప్పుడు ఏది అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదని, చేయలేమని చెప్పి చెప్పకుండా ఈ గుడివాడ ప్రాంతానికి ఎంత శ్రద్ధగా నిధులు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు గూడు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 1000 జన్మలు ఎత్తినా కూడా ఈ గుడివాడలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు రుణం తీర్చుకోలేరు. నేను కూడా ఆయన రుణం తీర్చుకోలేనని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధిని చూసిన ప్రజలు తాము ఏ డివిజన్ కు వెళ్లినా విశేషంగా స్వాగతం పలుకుతూ టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు భరోసా ఇస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం 48వ డివిజన్లోని కోటమిట్ట ఉయ్యాల కాలువ రోడ్డు ప్రాంతంలో టీడీపీ జనసేన నేతలతో కలిసి పర్యటించారు. డివిజన్ కు విచ్చేసిన నారాయణకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఉయ్యాల కాలువ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లిన నారాయణ టీడీపీ కరపత్రాలను పంచుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. ఈరోజు నెల్లూరులో 48వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగటం స్టార్ట్ చేసాము. ప్రజల యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది. దీనికి కారణం ఒకటే, 2014 నుంచి 2017కి నెల్లూరులో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఒక మున్సిపల్ కార్పొరేషను దాని యొక్క విధులేంది, ఆ విధులన్నీ యాక్చువల్గా పాటించాం. 5,260 కోట్లతో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కళ్ళకు అవుపడేటట్టుగా, ప్రజల కళ్ళ ముందు అవుపడేటట్టుగా, ఎక్కడో దాచిపెట్టి కాదు, ఏ రోడ్డు పోతున్నా ఎండ్ టు ఎండ్ రోడ్డు మేము వేసింది. మనం వాటర్, డ్రింకింగ్ వాటర్, చక్కటి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ కోసంగా ఈరోజు 37 కిలోమీటర్ల నుంచి యాక్చువల్గా పైప్ లైన్ వేసాం. ఏ ఇంటికి పోయినా వాళ్ళు అంటున్నారు బ్లూ పైప్ లైన్, దానికి కనెక్షన్ ఇవ్వాలా. అది మేము చేసింది 550 కోట్లు, 500 కాబట్టి 1100 కోట్లు కేవలం 2 ప్రాజెక్టులే. సరే, వీటికి తోడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పార్కులు. నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచాను. నెల్లూరులో లేఅవుట్లు వేసేటప్పుడు పార్కులకి ఎన్ని సైట్లని ఐడెంటిఫై చేసి పెట్టారో ఎన్ని బయట తీయమని. ఎందుకంటే పెద్ద పెద్ద లేఅవుట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా పార్కులకి స్థలాలు వదలాలి. అవన్నీ వదిలేరు. కొన్ని కబ్జా కూడా చేశారు, కొంత ఏరియాని కబ్జా చేశారు, కొన్ని ప్లాట్లకు వచ్చేసారు. అయితే అధికారులకు ఆ రోజు చెప్తే అవన్నీ బయటకు తీశారు. మనకు 254 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్కి కనీసం 2 పార్కులు ఉండాలని అధికారులు చెప్పాను. నెల్లూరు మొత్తం నగరంలో 54 డివిజన్లు, డివిజన్కి కనీసం 2 పార్కులు పెట్టాలని ఆ రోజు ఆదేశించారు. అంటే 108 పార్కులు. ఆ రోజుకు 73 పార్కులకి యాక్చువల్గా శాంక్షన్ జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న సర్వేపల్లి కాలువ కట్ట మీద ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేస్తూ ఉంటే నా దగ్గరికి ఆ కట్ట మీద ఉండే పిల్లలు ఒక 30 మంది వచ్చేసారు, నా చుట్టూ చేరారు. సార్ మాకు పార్క్ కావాలా, మాకు పార్క్ కావాలని. మాకు పార్క్ కావాలా, పార్క్లో జిమ్ ఎక్విప్మెంట్ కావాలా. నిజంగా ఎంత అవేర్నెస్ పిల్లలకు ఉందంటే నిజంగా ఆశ్చర్యపోయా. నిజంగా నేను ఆశ్చర్యపోయా.
30 మంది పిల్లలు సర్వేపల్లి కాలువ కట్టపైన చిన్న పిల్లల నుంచి దాదాపు అంతా నా దగ్గరికి వచ్చిందంతా ఆల్మోస్ట్ 4వ తరగతి 3వ తరగతి 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి పిల్లలు. గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం గ్రామం గండేపల్లి జెడ్పీటీసీ సభ్యులు వైసీపీ నేత పరిమి మంగతయారు పరిమి బాబు దంపతుల ఆధ్వర్యంలో బిక్కిన గంగాధర్ పరిమి రాజు సుంకవిల్లి రమేష్ తదితరులు 1000 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా ఎన్టీ రాజాపురం చేరుకున్న జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పరిమి బాబు మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత జ్యోతుల నెహ్రూని గెలిపించుకోవడానికి మళ్లీ ఈ పార్టీలో చేరుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడారు. నా మిత్రులందరూ తిరిగి తెలుగుదేశంలోకి పునఃప్రవేశించారు. మనమంతా ఒకే కుటుంబ సభ్యులం. రకరకాల కారణాలతో మనం కొద్ది దూరం అయినప్పటికీ ఈరోజు గత 3 మాసాలుగా మళ్ళీ అందరం సమైక్యపరుచుకుంటూ అందరం కలుస్తూ ఒకే కుటుంబంగా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోరాటానికి సిద్ధమవుతున్నాం. మరి మనతో పాటు కూడా కొత్త మిత్రులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వస్తేనే మన బలం ఇంకా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి ఈ వేదిక ద్వారా వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మనసా వాచ మిమ్మల్ని అందరినీ నా హక్కున చేర్చుకుంటున్నాను అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా 40 నుంచి 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అనుకున్న ప్రకారం అయితే రేపే షెడ్యూల్ రావాల్సినటువంటి బాధ్యత షెడ్యూల్ వస్తుందని అనుకున్నాం. కానీ ఎన్నికల కమిషన్లో ఏర్పడ్డటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల అది బహుశా 16 కానీ 20 కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎన్నికలు అయితే ఏప్రిల్ నెలాఖరులో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ ఎన్నికలు ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చాలా దూరం ఉందని అనుకుంటాం. మనం చాలా దగ్గర ఉంది. కౌంట్ డౌన్ ప్రారంభమైపోయింది. రోజుకి కూడా గడియారం తిరుగుతూనే ఉంటుంది. రోజు అనేది ఒకరోజు కిందకి తగ్గుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా కార్యకర్తలుగా నాయకులుగా బాధ్యతను గుర్తిరిగి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒకరినొకడు పొగుడుకోవడం కాదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫామ్లు అందజేశారు. భీమవరం చేరుకున్న జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులకు భీమవరం జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిచి భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఉదయం 12 గంటలకి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. వారు 5 నియోజకవర్గాలకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చేవారిని పిలిచి వారందరితో ఒక్కొక్కరితో 2 నిమిషాలు మాట్లాడి అందరితోటి ఫోటోలు తీయడం జరిగింది. నరసాపురం నుంచి నాయకులు,
భీమవరం నుంచి అంజిబాబు, ఉంగుటూరు నుంచి ధర్మరాజు, తాడేపల్లిగూడెం నుంచి శ్రీనివాసు, నిడదవోలు నుంచి దుర్గేష్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. మరి వారిచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని భీమవరం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతకి ఏమి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడానికి గల ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ ఈవెంట్ కార్యక్రమం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ ఎదుట గుంటూరు పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. మీరు ఒక్కసారి 2014కి వెళ్ళండి వెనక్కి. ఆ రోజు కూడా ఇదే కూటమి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కూటమి గెలిచింది కేవలం 5 లక్షల మెజారిటీతో మాత్రమే. అదే మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఓట్ల లెక్క తీసుకుంటే 25 లక్షలు. ఈరోజు యువత ఎంతమంది ఉన్నారంటే 40 లక్షలు ఉన్నారు. అందులో 5 లక్షలు కొత్త ఓటర్స్ ఉన్నారు. అంటే మిగిలిన వారందరూ కూడా చైతన్యవంతులు కాకపోయినా పర్వాలేదు, కానీ మీలో 75% జనాభా గనక చైతన్యవంతులైతే ఈ సమాజంలో రాక్షస పాలన అనేది ఎప్పటికీ రాదు అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీలాంటి యువత నడుం బిగించి గొంతెత్తి ప్రశ్నించి తల ఎత్తి నిలదీస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఒక సద్దాం హుస్సేన్ కాదు కదా, ప్రపంచంలో ఏ వ్యక్తి సమాజాన్ని నాశనం చేయలేరని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొకటి రెండోది, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఎందుకు ఓటేయాలి అనేది. మరి ఈరోజు చూడండి, ఇండియా మొత్తంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటువంటి సిటీ ఏదన్నా ఉంటే ఒక హైదరాబాద్. అది హైదరాబాద్ అనేది చెన్నై నుంచి వేరుపడిన ప్రాంతం, మన ఆంధ్ర ప్రాంతం. చెన్నై ఇండస్ట్రియల్గా ఎన్నో సంవత్సరాలుగా డెవలప్ అయినటువంటి ప్రాంతం. అయితే 20 సంవత్సరాల కాలంలో మరి హైదరాబాద్ అనేది ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా అయిపోయింది. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఒకటి, అదే నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ఈ రోజున తెలుగుదేశం పార్టీ కనుక ఇక్కడ అధికారంలో ఉండుంటే అమరావతి కూడా ఆ విధంగా అయ్యేది. మరి హైదరాబాద్లో చూసుకుంటే దాదాపు 10 నుంచి 15 వేల మంది, 10 నుంచి 15 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. యావరేజ్ శాలరీ వచ్చి 10 లక్షలు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఆయన కూడా నేను ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు. అయ్యా నువ్వేమిచ్చావయ్యా? 5,000 రూపాయలు చేసేటువంటి వాలంటీర్లు ఉద్యోగాలా అని అడుగుతా ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఎస్సీ నాయకులు ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన మానవుల హక్కుల కోసం అనే కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, నరసాపురం పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఈమబాల, పాలకొల్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏ చట్టాలు ఏ రిజర్వేషన్లు లేకుండా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ప్రతి ఒక్క వర్గం వారికి న్యాయం చేస్తూ బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు కూడా సమన్యాయం చేస్తూ అందులో మహిళలకు పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం అంతా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడాల గోపి గారు, ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఎంపీగా ఒక మహిళా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నేను ఉన్నాను. మరి ఇలాంటి సామాజిక న్యాయాన్ని పాటించిన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ అండగా ఉండి మనకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుని రాబోయే రోజుల్లో మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుంటూ మనకి మీకందరికీ అందుబాటులో ఉండే స్థానికంగా ఉండే నాయకుల్ని మీరు మీ సమస్య కోసం ఎప్పుడు వస్తారు నాయకులని గతంలో ఎక్కడి నుంచో వచ్చిన నాయకుల కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని ఏదో 4 రోజులు అందుబాటులో ఉండి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయేవారు పార్లమెంట్ సభ్యులు. ఆ పరిస్థితి లేకుండా మీ అందరి మధ్యన మీరు ఒకరిగా ఉన్న నన్ను
ఈ రోజు పార్లమెంటుకు అభ్యర్థిగా పంపడం ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని ఆయన అందించడం జరిగింది. మరి దీన్ని బట్టి నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, నంద్యాల జిల్లా నేడు బనగానపల్లెకు సీఎం వైఎస్ జగన్ విచ్చేశారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం 3వ విడత ఆర్థిక సాయం విడుదల చేశారు. బటన్ నొక్కి అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో ముఖ్యమంత్రి డబ్బు జమ చేయనున్నారు. ఏడాదికి 15,000 చొప్పున 3 ఏళ్ల పాటు 45,000 ఆర్థిక సాయం అందజేశారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో 4,19,583 మంది లబ్ధిదారులకు 629.37 కోట్ల రూపాయలు లబ్ధి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కటింగ్ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఈ సందర్భంగా కుట్టిలపూడి గోవిందరావు మాట్లాడారు. 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉండేవారు, కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, 1 సీటు కూడా లేదని. కళ్యాణ్ గారు చెప్పారు, ఏ సీటు లేనివాడు, ఒక్క చోట నగ్గనివాడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన రోల్ ప్లే చేస్తూ రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దే విధంగా అడుగులు వేయించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిస్వార్థపరుడు కూడా. ఎందుకంటే ఎవరు ఏదో చెప్తా ఉంటారు, మా అంజబాబు గారితో దానికి సమాధానం చెప్తాం. ఏ స్వార్థం లేకుండా రాజకీయాల్లో నిజాయితీగా అడుగుపెట్టి ఈ 11 సంవత్సరాలు కూడా ఆయన 1 సీటు లేకపోయినా సరే ధైర్యంగా, ధీరుడుగా నిలబడ్డారంటే వారు అటువంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రానికి కావాలి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిన్నబాబు గారికి, గౌరవనీయులు పెద్దలు నా మిత్రులు సూరిబాబు గారికి, శేఖర్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, నాయకులకు, సైనికులకు, వీర మహిళలకు అందరికీ నమస్కరిస్తూ, నేను 2 సార్లు శాసనసభ్యుడిగా చేశాను. 3వసారి శాసనసభ్యుడు చేయాలనే ఆలోచనలో లేను. నేను తెలుగుదేశం పార్టీలో కూడా సైలెంట్గా ఉంటున్నాను, రాజకీయాలకి దూరంగా ఉండాలని ఆశించాను. కానీ మరి దైవ నిర్ణయం గొప్పదే. దైవం నిర్ణయించింది. పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వటం, చిన్నబాబు గారి ఆధ్వర్యంలో నన్ను పార్టీలో జాయిన్ అవ్వమంటాం, నేను పార్టీలో జాయిన్ అవ్వటం, జాయిన్ అయిన వెంటనే సీటు డిక్లేర్ చేయటం, అది నా అదృష్టంగా భావిస్తున్నా. నెల్లూరు నగరం 16వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. ముందుగా ఆమెకి డివిజన్లోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి డివిజన్లోని స్వామిదాస్ స్కూల్ బ్యాక్ సైడ్, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓట్లు వేసి నారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని ఆమె అభ్యర్థించారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఈరోజు 16వ డివిజన్లో గడప గడపకు వెళ్లి తెలుగుదేశానికి ఓటు వేయమని, నారాయణ గారిని గెలిపించమని అభ్యర్థించడం జరుగుతోంది. ఇక్కడ ప్రజల్లో వెళ్ళి ఈ విధంగా సార్కి ఓటేయండి, నారాయణ సార్కి ఓటు వేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి, మన భవిష్యత్తులో నెల్లూరుని ఒక మోడల్ సిటీగా, స్మార్ట్ సిటీగా చూడబోతున్నాము అంటే అందరూ దానికి ఏంటంటే ఆల్రెడీ సార్ మినిస్టర్గా ఉన్నారు. మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడంతా ప్రతి వీధి ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేయటం జరిగింది. కాబట్టి ఇంకా మనకి ఉన్నది, ప్రధానంగా ఉన్నది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది కనుక వచ్చినట్టయితే మనకి దోమలు లేకుండా పోతుంది అని వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్పిన వెంటనే వాళ్ళ వైపు నుంచి స్పందన ఖచ్చితంగా కావాల్సింది అదే కదమ్మా, ఖచ్చితంగా మనకు కావాల్సింది అదే. మేము తప్పకుండా వేస్తాము, మేము ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాము. తప్పకుండా సార్ని అభివృద్ధి చేసింది, సార్ చేసిన అభివృద్ధి తెలుసు,
తప్పకుండా ఓటు వేస్తాము అని చెప్పి ఆశీర్వదించి పంపించడం జరుగుతోంది. అందులో ఒక అక్క అయితే మాకు ఇక్కడ లేదు అంటే పక్కన ఉన్న ఊర్లలో ఉంది. కాకపోతే ఏంటంటే నాకు ఖచ్చితంగా తెలుసు మేము ఇక్కడ ఉంటున్నాము, నా ఓటు ఇక్కడ లేకపోయినప్పటికీ నా చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, తర్వాత మా బంధువర్గానికి అందరికీ చెప్పి నేను చేయిస్తాను. ఎందుకనంటే నెల్లూరు అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా నారాయణ సారే రావాలి అని చెప్పి ఒక అక్క ఆశీర్వదించి పంపించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేకపాటి రాజగోపాల్ రెడ్డికి కాకర్ల సవాల్. మేదర సంఘం సామాజిక భవనాన్ని ప్రారంభించిన మంత్రి అంబటి. నెల్లూరులో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.